మేకపోతు గాంభీర్యపు మాటలకి దొంగ స్నేహాలకి లొంగిపోలేదు సౌదీ అరేబియా. వాస్తవంగా సౌదీ అరేబియా దుబాయ్లకి ఎవరితో తలనొప్పో తెలుసా? భారతదేశంతోనో అమెరికాతోనో ఇట్లాంటి వాళ్ళతో కాదు, తోటి ముస్లిం దేశాలైన లెబనాను, లేకపోతే యెమెన్ను, లేదంటే పాలస్తీనా, ఇట్లాంటి దేశాల్లో ఉన్నట్టు హెజ్బుల్లా, హమాసు, హౌతీ ఇట్లాంటి వాళ్ళతో ప్రమాదం. పద్దాక మిసైల్ దాడులు చేసేది వీళ్ళు వాళ్ళ మీద. ఇక్కడ అది విచిత్రమైనట్టు. ఇక్కడ షియా సున్నీ వివాదం ఉందనుకోండి, అందులో మరీ విచిత్రం ఏంటంటే హమాస్ సున్నీలదే, కానీ దానికి ఫండింగ్ చేసేది షియాలకు సంబంధించింది. కాబట్టి అక్కడ దేశాలని అస్థిరపరచాలనుకున్నప్పుడు ఇక్కడ వర్గం చూసుకోవట్లే, అక్కడ కలిసిపోతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి సిద్ధమవుతూ పొరుగున ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా మీ గగనతలం మీద నుంచి, ఎందుకంటే వీళ్ళకి పక్కన ఆనుకునేం లేదు, మీ గగనతలాల మీద నుంచి మేము ప్రయోగించబోతున్నాం, మీరు ఎవరు ఆపినా ఆగే ప్రసక్తి లేదు అని చెప్పుకొచ్చింది. అయితే సౌదీ అరేబియా దీని మీద ఘాటుగానే స్పందించింది. సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ క్లియర్ కట్గా చెప్పేశారు, తమ గగనతలం మీద నుంచి ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని అనుమతించబోమని తేల్చెప్పారు. తమ గగనతలం మీద నుంచి మిస్సైల్స్ వస్తే అంగీకరించేది ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తమ ఎయిర్ స్పేస్ ఎవరికి ఇవ్వట్లేదని చెప్పారు. ఇరానియన్ మిస్సైల్స్ కానీ ఈవెన్ ఇజ్రాయెల్ మిస్సైల్స్ అయినా మా వైపు నుండి వెళ్ళడానికి వీల్లేదని స్పష్టం చేశారు.